సప్తగిరి పసిడి పంటలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పాడి పశువులలో పొదుగువాపు వ్యాధి నివారణ అనే అంశంపై రైతు సోదరులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి తిరుపతి పశువైద్య కళాశాల నుండి ప్రిన్సిపల్ డాక్టర్ కె నళిని కుమారి గారు విచ్చేశారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి రైతు సోదరులు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 0866 2487 005 2487 006. నమస్కారం మేడం. నమస్కారం మేడం, అసలు పొదుగువాపు వ్యాధి అంటే ఏమిటి, అది ఎలా వస్తుంది? ఇప్పుడు పేరులో ఉన్నట్టుగానే పొదుగుకి వ్యాధి సోకుతుందమ్మా. పొదుగు అంటే అన్ని పశువుల పొదుగు కాదు, ఇక్కడ పాలిచ్చే పశువులు అంటే ఆవులు గేదెలు ఇలా ఉంటాయి కదా, అవి పాలిచ్చే సమయంలో ఆ పొదుగుకి వ్యాధి సోకుతుంది. అప్పుడు దాన్ని మనం పొదుగువాపు వ్యాధి అని అంటాము. అంటే వ్యాధి సోకుతుంది అంటే అన్ని పశువుల్లో రావాలని కాదు, ఒక్కొక్కసారి చెప్పాలంటే ఎక్కువసార్లే ఈ పొదుగువాపు వ్యాధి అనేది వస్తూ ఉంటుంది. తర్వాత ఈ వ్యాధి ఎలా వస్తుంది అంటే ఈ వ్యాధి అనేక రకాలైన సూక్ష్మజీవుల వల్ల వస్తుంది. ఈ సూక్ష్మజీవులు అంటే ఒకటి కాదు రెండు కాదు చాలా రకాలైన సూక్ష్మజీవులు. అసలు ఈ పొదుగువాపు వ్యాధిలో ముఖ్యమైన ఒక డిఫికల్ట్ థింగ్ ఏమంటే ఈ అనేక రకాలైన సూక్ష్మజీవులు ఈ వ్యాధిని కలుగజేయగలవు. ఏదో ఒక సూక్ష్మజీవి లేతే రెండు అనుకోండి, దాన్ని మనం సమర్థవంతంగా నిరోధించవచ్చు, లేదా ఏదైనా వ్యాక్సిన్ తయారు చేయవచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమంటే అనేక రకాలైన సూక్ష్మజీవులు ఈ వ్యాధిని కలుగజేసే కెపాసిటీని కలిగి ఉంటాయి. ఓకే మేడం, కాలర్ రెడీగా ఉన్నారు, మనం మాట్లాడదాం. హలో 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 మేడం, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు దుర్గా. సార్, మీరు దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించుకొని ఫోన్లో మాట్లాడండి. అవును మేడం, నా పేరు దుర్గారావు అండి. ఓకే అండి, మీరు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు సార్? మాది ఎండపల్లి అండి, పశ్చిమ గోదావరి జిల్లా. ఓకే అండి, మీరు టీవీ కొంచెం మ్యూట్లో పెట్టండి దయచేసి. మేడం ఉన్నారు మనతో, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి సార్. ఓకే మేడం, అడగండి సార్. ఇప్పుడు మా వీళ్ళు ఒకటి గేదె ఉంది మేడం. ఓకే, దాని మీద నల్లగా మచ్చలు వస్తున్నాయి, ఎందువల్ల అంటారు? గేదె మీద నల్లగా మచ్చలు వస్తున్నాయా? పొదుగు మీద, గేదె శరీరం మీద నల్లగా మచ్చలు వస్తున్నాయి? అవునండి. అంటే దురద ఉందండి వాటికి? ఏం మరండి అది మనకి ఎట్లా తెలిసింది? అంటే దురద ఉంటే దేనికన్నా వేసి రుద్దుకోవటము అలా చేస్తుంది కదండి. అవునండి, పక్కన చెట్టు ఉంది, తీసుకుంటున్నా. అంటే యూజువల్లీ ఇట్లా నలుపుగా వచ్చింది అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చండి. అది మీరు ఒకసారి అంటే డాక్టర్ గారికి చూయించారా? ఏంటి మేడం? ఒకసారి డాక్టర్ గారికి చూయించండి. వాళ్ళు ల్యూగాల్ సైడిన్ అని ఇట్లా కొన్ని మందులు ఉంటాయి, అవి పైన అప్లై చేయడానికి ఇస్తారు. అవి అప్లై చేసి చూడండి. అది ఒక రోజు రెండు రోజులు సరిపోదు, ఒక నెల రోజుల పాటు అప్లై చేయాల్సి ఉంటుంది. అవి అప్లై చేసి చూడండి, తగ్గే అవకాశం ఉంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం, మనం మాట్లాడుకుంటూ ఉన్నాము, ఈ వ్యాధి అనేక రకాలైనటువంటి సూక్ష్మజీవుల ద్వారా వస్తుంది అని చెప్పారు. ఇంకా అంటే ఇన్ని రకాలైనటువంటి సూక్ష్మజీవులు ఇదే వ్యాధిలో ఉంటాయా మేడం? అంటే పొదుగు అన్నది స్టెరైల్గా ఉంటుంది, లోపల ఏమి సూక్ష్మజీవులు ఉంటూ స్టెరైల్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే పొదుగుకి ఏదైనా గాయం తగిలినప్పుడు ఆ చను రంధ్రం బాగా వెడల్పుగా అయ్యి అట్లా అయినప్పుడు ఏమవుతుందంటే మన ఎన్వైరన్మెంట్లో అంటే మన పరిసరాల్లో ఉండే సూక్ష్మజీవులు, లేకపోతే పాలు పితికే వారి చేతులు శుభ్రంగా లేనప్పుడు, ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ రకరకాల సూక్ష్మజీవులు లోపలికి వెళ్ళి పొదుగుని పాడు చేసే లక్షణాన్ని కలిగి ఉంటాయి. అంటే పొదుగు అనేది ఇట్స్ సో సెన్సిటివ్, లైక్ ఇప్పుడు ఏ రకమైన సూక్ష్మజీవి లోపలికి వెళ్ళినా కానీ అది ఇన్ఫ్లేమ్ అయిపోతుంది, అది ఇన్ఫెక్ట్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి అదే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. చాలా రకాలైన సూక్ష్మజీవులు లోపలికి వెళ్ళి పొదుగువాపుని కలుగజేస్తాయి. ఓకే మేడం, కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో మేడం, నమస్తే. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సుధాకర్ రెడ్డి మేడం. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్? ఒంగోలు నుంచి మేడం. మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. మేడం, మా గేదెలో ఒకదానికి పొదుగులో ఒక సన్నుకు వచ్చి మార్పు అయిపోతుంది మేడం. ఒక 4 దారులు రాను, మళ్ళీ పడిపోను, అట్లా మళ్ళీ 4 దారులు రాను, అట్లా వస్తుంది మేడం. ఎందువల్ల మేడం? 4 దారులు వచ్చి ఆగిపోతుంది సేపు. ఓకే, మళ్ళీ రిపీట్ గా మళ్ళీ సేపు వస్తుంది, మళ్ళీ అట్లా రిపీట్ గా వస్తుంది. అంటే మిగిలిన టీట్స్ లో మూడు బాగానే ఉంది మేడం. అంటే ఈ టీట్కి ఎప్పుడైనా బాగా దెబ్బ ఏమైనా తగిలిందా అండి? లేదు మేడం, అది అయ్యుండొచ్చండి. ఎందుకంటే జనరల్ ప్రాబ్లం అయితే కనుక
యూజువల్లీ అన్ని రూముల్లోనూ మీకు అలా కనిపించాలి. అలా కాకుండా ఈ ఒక్క దాంట్లోనే అవుతుందంటే ఆ టీట్కి అంతకు ముందు ఏదైనా దెబ్బ తగిలి ఆ టీట్లో ఉండే కండరాలు ఏదైనా దెబ్బ తినడం జరిగి ఉండొచ్చు. సో అంటే మీకు తెలియకుండా మూగ దెబ్బలు ఒకసారి తగులుతుంటాయి కదా, అంటే వేరే పశువుల్లో కలిసి వెళ్ళినప్పుడు లేకపోతే ఏమైనా కంచెలు అవి దాటి. చెప్పండి మేడం, నివారణ మార్గాలు అంటే చన్ను పట్టుకున్నప్పుడు నొప్పి ఏమన్నా ఉందా అండి? నొప్పి ఏం లేదు మేడం, ఇంకా సైలెంట్ గానే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకే ఓకే, నొప్పి లేకపోయినా కానీ మీరు డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ అని కొన్ని ఉంటాయి, అవి ఇచ్చి చూసి మీకు ప్రాబ్లం రెక్టిఫై అయ్యేటట్టు చూస్తారండి. డాక్టర్ గారు అయోడెక్స్ బాబు పోయింది అన్నారు, అయోడెక్స్ చూసినా మార్పు రాలేదు. అంటే అయోడెక్స్ అనేది పై పూత మందే కదా, అలా కాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంజెక్షన్స్ కొన్ని ఉంటాయి, వాటిని ఇప్పించి చూడండి. ఈసారి అడగండి, అంటే పై పూత మందికి ఎలాంటి రెస్పాన్స్ పెద్ద లేదు కాబట్టి ఇంజెక్షన్స్ ఇచ్చి చూస్తే ఎలా ఉంటుంది అని ఒకసారి అడిగి చూడండి మీరు. సరే మేడం. ఓకే అండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సతీష్ బాబు, తాడికొండ నుంచి మేడం. ఓకే అండి, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మా భార్యకి పొదుగువాపు వచ్చింది మేడం. ఓకే. దానికి లాస్ట్ ఇయర్ మందులు వాడాము, తగ్గింది. కానీ పన్నులో కింద భాగంలో, అంటే మనం పాలు పెడతాం కదా, ఆ చివరి భాగంలో కొంచెం గడ్డలాగా మిగిలింది మేడం. కింద భాగంలో గడ్డలాగా మిగిలింది అంటే పొదుగువాపు. ఓకే, పాలు పిండేటప్పుడు అది అడ్డంగా అనిపిస్తుందా మీకు? అడ్డంగా అనిపిస్తుంది, అంటే కొంచెం లావుగా ఉంది మేడం. బొంగరం పిల్లలు ఆడుకుంటారు చూసారా, బొంగరం. యా, అంటే యూజువల్లీ ఇన్ఫెక్షన్ క్రానిక్ అంటే చాలా రోజుల పాటు ఉన్నప్పుడు టీట్ కెనాల్ అని అంటారు, అది ఇట్లా ఎఫెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉందండి. అంటే చాలా రోజులు ఆ ఇన్ఫెక్షన్ ఉంటుంది తగ్గకుండా, అందుకని అది అలా అయి ఉంటుంది. దానికి కూడా ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు, లేకపోతే అయోడెక్స్ లాంటివి పూయడము, లేకపోతే హయాల్యూరోనిడేజ్ అనేది ఎంజైమ్ అలాంటివి ఉంటాయి, అవి ఇచ్చి చూసినప్పుడు కొంతవరకు మీకు రెస్పాన్స్ కనిపించవచ్చు. అంటే పూర్తిగా నార్మల్ అయిపోతుందని చెప్పలేము, ఎందుకంటే ఒకసారి అది బాగా ఇన్ఫెక్ట్ అయ్యి ఒక పెన్సిల్ లాగా అట్లా తయారైతే మాత్రము అది పూర్తి నార్మల్ స్టేజ్కి రావడం కొద్దిగా కష్టమే. కానీ ఒక్క మాట మేడం, యా, దాంట్లో నుంచి పాలు సమయం వస్తుంది, దూడ కూడా తాగుతుంది ఇప్పుడు సెకండ్ డెలివరీలో. దాంట్లో నుంచి పాలు బాగానే వస్తున్నాయి, పిండితే చిరుపు వస్తుంది. ఓకే, ఇబ్బంది ఏం లేదు. కానీ ఏమైందంటే ఆ సొంత దగ్గర కొంచెం గడ్డలాగా ఉంది మేడం, అది తగ్గిద్దా తగ్గదా అని ఏదైనా మందుంటే చెబుతారా? అయోడెక్స్ లాంటిది ఎప్పుడన్నా పూసి చూసారా పైన? డాక్టర్ గారు ఇచ్చాడు మేడం, ఇంకొక మందుతో పాటు ఒక గ్రీన్ కలర్ లో ఉంది. ఇన్ఫ్లేమిన్ అని ఇట్లా కొన్ని అంటే ఆయింట్మెంట్స్ కూడా ఉంటాయి, అవి అప్లై చేసి చూడండి. దాంతోపాటు ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంజెక్షన్స్ కూడా ఒక కోర్సు ఇప్పించి చూడండి, కొంతవరకు మీకు రెస్పాన్స్ ఉండొచ్చు. పూర్తిగా తగ్గుతుందని చెప్పలేము. సరే మేడం, అట్లయితే ఓకే అండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి, మీ పేరు? హలో. నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీకాంత్ మేడం. శ్రీకాంత్ గారు, ఎవరి నుంచి కాల్ చేస్తున్నారండి? చేవల్ల మేడం. ఓకే అండి, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. సార్ దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మేడంని ప్రశ్న అడగండి. మేడం చెప్పండి. చెప్పండి సార్. మేడం, మా ఆవుకు పొదుగు వాపు వచ్చింది మేడం, ఒక 4 రోజుల ముందు ఇంతదనంగా. ఓకే, 4 రోజుల ముందు ఇంతదనంగా పొదుగు వాపు అంటే పొదుగు మొత్తం ఎర్రగా అయ్యాలా ఏమన్నా అయిందండి? ఎర్రగా అయింది మేడం. ఓకే, అది దాంట్లో పాలు వింటే మొత్తం ఎర్రగా వస్తున్నాయి మేడం. అంటే పాలు అప్పుడే పిండేశారు, అది ఎర్రగా వస్తుంది? ఎర్రగా వస్తున్నాయి మేడం, మన బ్లడ్ మాదిరిగా వస్తుంది. ఓకే, ఇంకా ఎన్నో ఈత అండి ఇది? ఏంటిది మేడం? ఎన్నో మేడం, మూడో అంటే ఇంకా 4 రోజుల్లో ఈనుతుంది అది? అవును మేడం. లోపల ఏమన్నా దెబ్బ తగిలి ఉండే అవకాశం ఏమన్నా ఉందా మీకు? ఆవు పొదుగు లేదు మేడం, మ్యాట్ పైనే ఉంది ఆవు. ఎలా ఉందండి? మ్యాట్ పైనే ఉంది ఆవు, ఎట్లాంటి మురికి గిటంగా లేదు. కానీ పాలు మాత్రం ఎర్రగా వస్తున్నాయి? ఎర్రగా వస్తున్నాయి మేడం. అంటే కొద్దిగా వస్తాయి పాలు, అంతే కదా, ఎక్కువేమీ రావట్లేదు కదా? కొద్దిగానే వస్తున్నాయి మేడం. అది మీరు ఒకసారి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఈ
ఇలా వచ్చినప్పుడు ఈ స్ట్రిప్టోవిట్ అనేసి ఇలా కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయండి, ఇస్తారు. ఒకవేళ దెబ్బ ఏమన్నా తగిలి లోపల ఏమన్నా రక్తనాళాలు చిట్టినట్లయితే వాటిని అరెస్ట్ చేయడానికి ఇంజెక్షన్స్ ఉంటాయి, వాటిని ఇప్పించి చూడండి. ఓకే మేడం. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్, సారీ మేడం, కాలర్ లేరు. మేడం, మనం మాట్లాడుకుంటున్నాం పొదుగువాపు వ్యాధి రావడానికి ఇవన్నీ కారణాలు ఉంటాయి. అసలు వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి మేడం, మనం ఎలా తెలుసుకోవాలి పొదుగువాపు వ్యాధి వచ్చింది? పొదుగువాపు వ్యాధి లక్షణాలు చాలా ఈజీగానే తెలుస్తాయండి, ముఖ్యంగా రైతులకి. ఎందుకంటే ఇది అసలు వాళ్ళకి చాలా పరిచితమైన వ్యాధి అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. పొదుగు వాస్తుంది. పొదుగు అంటే ఒక్కోసారి పొదుగు మొత్తం వాయొచ్చు, లేకపోతే ఏ చన్ను ఎఫెక్ట్ అయితే కనుక అటువైపు వాయడం జరుగుతుంది. ఒక్కోసారి టీట్స్ వాయడం జరుగుతుంది. ఈ వాపు అనేది కొన్నిసార్లు వేడిగా ఉంటుంది, కొన్నిసార్లు పెద్ద వేడిగాను ఉండదు. అంటే వ్యాధి తీవ్రతను బట్టి అట్లా ఉంటుంది. అంటే ఇవి పొదుగు గ్లాండ్లో కనిపించే లక్షణాలు అనమాట. ఆ తర్వాత పాలు కనుక మనం పిండి చూసినప్పుడు పాలు ఎఫెక్ట్ అవుతాయండి. అంటే పాలు ఎల్లోగా కానీ, లేకపోతే బ్లడీగా కొద్దిగా రెడ్గా కానీ, తర్వాత లేకపోతే ఒక్కోసారి చిక్కగా చీమలాగా వస్తుంది, లేకపోతే ఇంకోసారి నీళ్ళలాగా వస్తుంది. అలా అంటే పాలు నార్మల్గా కాకుండా ఏ విధమైన అబ్నార్మాలిటీ అయినా అందులో కనిపించవచ్చు. ఓకే మేడం, లక్షణాల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం మేడం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వెంకటేష్ మేడం. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్? దిగోపల్లాలో ఎదురుకు మండలం, చిత్తూరు జిల్లా మేడం. ఓకే అండి, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. చెప్పండి సార్, అడగండి సార్. మాది ఒక ఆవు ఉంది మేడం. ఓకే. అది ఇంకా 10 రోజులు ఉంది టైం ఈనేదానికి. ఏమండి 10 రోజులు? ఈనేదానికి 10 రోజులు ఉంది డెలివరీ అయ్యేదానికి మేడం. ఓకే ఓకే. అది వెనక్కి కొద్దిగా ఎర్రగా అనిపిస్తా ఉంది, పొద్దుగా పనేసి మాకు కొంచెం భయం ఉంది మేడం. వెనక వైపు ఎర్రగా ఉంది, వాచి కూడా ఉందండి? ఆ వాసినట్టు కనిపించలా, నిండా ఎరుపుగా కనిపిస్తా ఉంది. అందుకు ముందు జాగ్రత్తగా ఏదన్నా చెప్పగలరా? నొప్పి ఏమన్నా ఉందా పట్టుకుంటే? లేదు మేడం, ఏం నొప్పిగా కనిపించలేదు దానికి. నొప్పి ఏమీ లేకుండా, వాపు లేకుండా ఉంటే పర్వాలేదండి, వెయిట్ చేసి చూడొచ్చు. అది మాకు పొదుగా పనేసి డౌట్ గానేసి. అంటే పొదుగు వాపు అంటే ఇప్పుడు పాలు ఎఫెక్ట్ అవుతాయి, లేకపోతే ఫస్ట్ టైం మేడం ఇది ఆవుకి. పర్వాలేదు, ఇంకా 4 రోజులు వెయిట్ చేసి చూడండి, పర్వాలేదు. అంటే అది నొప్పి లేదు, వాచి లేదు, అందులో పాలు ఎఫెక్ట్ కాలేదు, అన్నీ ఉంది కాబట్టి ఇంకా 4 రోజులు చూడండి, వెయిట్ చేసి చూడండి. కొద్దిగా ఎరుపు వస్తా ఉంది కాబట్టి ముందు చూద్దామనేసి. అంటే ఎరుపు అంటే దానికి ఏదైనా ఒత్తిడి తగిలినప్పుడు కూడా అలా వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇంకా 4 రోజులు చూసి అది పొదుగువాపు వ్యాధిగా మారేటట్లయితే దానికి నొప్పి ఉండడమో పట్టుకున్నప్పుడు అట్లా లక్షణాలు కనిపిస్తాయి. అవేమన్నా కనిపిస్తాయేమో చూడండి. అవి కనిపించినప్పుడు అప్పుడు మీరు డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి అప్పుడు వాటికి ఇంజెక్షన్స్ వేయించండి. అట్లట్లే మేడం. ఓకే అండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం మేడం. పసిడి పంటలో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో స్వల్ప విరామం. నాతో పాటు చెప్పు. ఏ బి. అరే వెర్రివాడ, పిల్లాడికి ఏబిసీలు నేర్పిస్తున్నావు. నీకు పనికొచ్చే ఏబిసీలు నువ్వెప్పుడు నేర్చుకుంటావు? ఈ ప్రకటన చూడు. వ్యవసాయ శాస్త్రం చదువుకున్న యువకుల కోసం భారత ప్రభుత్వపు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని రూపొందించింది, ఏసీఏబిసి. ఏసీఏబిసి? అవును అవును, ఏసీఏబిసి అనగా అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్. దీనిలో వ్యవసాయ శాస్త్రం చదివిన యువకులు ఎంపికైన తర్వాత వారికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అంతేకాదు, సొంత వృత్తిని నడపడానికి బ్యాంకు లోను కూడా లభిస్తుంది. దానితో పాటు యువకులు తమ ప్రాంతపు రైతుల లాభం కోసం వారికి సేద్యం లేదా వారి వృత్తికి సంబంధించిన లాభదాయకమైన సమాచారాన్ని అందిస్తుంటే వారి లోన్పై 36 నుంచి 44% దాకా సబ్సిడీ కూడా లభిస్తుంది. అయితే నేను నేర్చుకుంటాను, పనికొచ్చే ఏబీసీ. శభాష్. రండి, స్వయం ఉపాధి పొందుదాం, పొలాల్లో అత్యంత అభివృద్ధిని సాధిద్దాం. పసిడి పంటలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మేడం, ఇప్పుడు కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హలో,
హలో మేడం, నమస్కారం అండి, మీ పేరు? మా పేరు వరలక్ష్మి అండి. మేడం, వరలక్ష్మి అండి మా పేరు. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు మేడం? మాది గుంటూరు అండి. ఓకే మేడం, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. మాకు గేదె ఈని 20 రోజులు అయిందండి. కొంచెం జాతి బర్రేను. దాంట్లో అయితే చక్కగానే వస్తున్నాయి కానీ ఊట చేపుల్లాగా వస్తున్నాయి అండి. ఏమండి పాలు ఊట సేపు పాలు ఇస్తుందండి. 3 లీటర్లు గట్టి పైన ఉదయం 4 లీటర్లు ఇస్తుంది, సాయంత్రం 3 లీటర్లు ఇస్తుంది. ఊట చేపుల్లాగా వస్తున్నాయి అండి. ఊట చేపలు అంటే అండి, ఊట చేపలు అంటే ఒకేసారి చేపు రావటం లేదండి. కొంచెం సేపు ఇచ్చేసిన తర్వాత ఆగిపోయి మళ్ళీ. ఎన్నో ఈత అండి అది? ఫస్ట్ ఈతేనండి. ఫస్ట్ ఈత. మొన్న సంక్రాంతి అప్పుడే ఈనిందండి. ఓకే, అంటే పాలు తీసిన తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ చేపు ఆగిపోయి మళ్ళీ తర్వాత మనం తీసేటప్పుడే చేపు బాగా వస్తే మనం ఎమ్మటే దబా దబా పిండేస్తూ ఉంటాం కదా వర్షన అయిపోయేదాకా. అట్లా రాదు, ఈ సన్ను మార్చి ఈ సన్ను, ఈ సన్ను మార్చి ఈ సన్ను అట్లా పిండుతున్నామండి. ఓకే, దూడ ఉందండి? ఒక సాలెడ్ పాలు తీసేసరికి ఈ సన్నులో అయిపోతాయి, మళ్ళీ అవతలకు పోవాలి యువతలకు రావాలి అట్లా. ఆహా, దూడ ఉన్నది కదా? ఉందండి దూడ. దూడను వదులుతున్నారు కదా బానే? వదులుతున్నామండి. దూడ వదిలినా కానీ మీకు ఒకటి మార్చి ఒకటి అట్లా వస్తూ ఉందంటారు. అంటే ఫస్ట్ ఈత కాబట్టి ఏదన్నా కొద్దిగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే కూడా అట్లా వచ్చే అవకాశం ఉంది. మీరు అంటే అలా లేనప్పుడు చేతితోటి దాన్ని చన్నుని కొద్దిగా మసాజ్ చేసినట్లుగా చేయండి. అప్పుడు ఈ హార్మోనల్ స్టిమ్యులేషన్ అనేది జరిగి మీకు మళ్ళీ పాలు సరిగ్గా రావడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఒక వారం రోజులు కొద్దిగా ట్రై చేయండి. అంటే టీట్ని ఒక మసాజ్ చేసినట్లుగా అట్లా చేసి చూడండి. ఒక వారం రోజుల్లో సెట్ అవ్వచ్చు. ఈ హార్మోనల్ తేడాల వల్ల అలా వచ్చే అవకాశం ఉంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం మేడం. హలో మేడం గారు, నమస్తే అండి, మీ పేరు? నా పేరు లైమన్ అండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్? ఓకే అండి, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. మేడం గారు చెప్పండి. మాది గేదె 2 నెలలు అయిందండి. మరి పాలు తోడు కావట్లేదు, ఒకలా తోడు కాకుండా జున్నులా మన బంకలాగా వస్తుంది. పాలు సరిగ్గా తోడుకోవడం లేదు, అంతే కదా? అసలు తోడు కావట్లేదండి. 2 నెలలు అయింది. పాలు చూడటానికి ఎలా ఉన్నాయండి పాలు పిండినప్పుడు? పాలు బాగా తీసి బాగానే ఉంటుందమ్మా మేడం గారు. టీ పెట్టుకున్నా బాగానే ఉంటుంది. పెరుగు మటుకు బాగా అట్లా జున్ను మన నావంగడ్డ మనం ముగ్గేస్తే వచ్చి చూడు అట్లా ధ్యానం సాగుతుంది. పాలు పైకి చూడటానికి నార్మల్ గానే ఉన్నా కానీ ఒక్కోసారి లోపల ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉందండి. దాన్ని మనం సబ్ క్లినికల్ మాస్టైటిస్ అని అంటాము. యాక్చువల్లీ అది మోర్ ప్రాబ్లమాటిక్. ఎందుకంటే పాలు చూడటానికి పైకి నార్మల్ గానే ఉంటాయి కానీ స్టిల్ లోపల ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో మనకు తెలియకుండానే ఇట్లా మనం నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. యాక్చువల్లీ పాల క్వాంటిటీ కూడా కొద్దిగా తగ్గుతుందండి ఇందులో. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు లోపల ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇలా జరగటం జరుగుతుందండి. సో కాబట్టి పొదుగువాపు వ్యాధి సోకినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తామో అలాంటి ట్రీట్మెంటే ఇప్పుడు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే పైకి పాలు చూడటానికి నార్మల్గా ఉన్నా కానీ లోపల ఇన్ఫెక్షన్ ఉండే పాసిబిలిటీ ఉంది కనుక మీరు దాన్ని హాస్పిటల్లో తీసుకెళ్ళి యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఈ పొదుగువాపుకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అంతా ఇప్పించండి. మీ ప్రాబ్లం సెటరేట్ అయిపోతుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం, ఇందాక మనం వ్యాధి లక్షణాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. అంటే పాలల్లో కూడా కొన్ని చేంజెస్ ఉంటాయని చెప్పానండి మీకు. అంటే పాలు కొద్దిగా చిక్కగా రావడము, లేకపోతే పలచగా రావడం, ఇట్లా రకరకాలుగా. తర్వాత అంతేకాకుండా పాలల్లో కుదుపులు కానీ, తర్వాత క్లాట్స్ అని అంటాము, చిన్న చిన్న గడ్డలు ఇట్లా రావడం ఇలా జరుగుతుంది. ఆ తర్వాత అంటే ఇవి పొదుగువాపు వ్యాధిలో మామూలుగా కనిపించే లక్షణాలు. కానీ ఒక్కోసారి ఇప్పుడు ఇంతకు ముందు కాలర్కి మనం జవాబు చెప్పినట్లుగా పైకి పాలు చూడటానికి నార్మల్గానే ఉంటాయి కానీ లోపల ఇన్ఫెక్షన్ ఉంటుందన్నమాట. దాన్ని సబ్ క్లినికల్ మాస్టైటిస్ అంటాము. యాక్చువల్లీ అది చాలా ప్రాబ్లమాటిక్. అంటే మరి దాన్ని మనం ఎలా గుర్తించాలి అనంటే ఇలా పాలు వేడి చేసినప్పుడు ఒక్కోసారి పాలు విరిగిపోతాయి, లేకపోతే పాలు ఒక్కోసారి ఒక స్మెల్ వస్తాయి, ఒక్కోసారి ఇలా తోడుకోకుండా ఉంటుంది అనమాట. ఈ తోడుకోకుండా ఉండటం అనేది కూడా ఒక లక్షణమే. అంటే పొదుగువాపు వ్యాధి ఉన్నది అనటానికి ఒక సూచన. అందుకే అంటే అసలు మనం ఏం చెప్తామంటే పాలు పిండడానికి ముందు అది ఫస్ట్ ఒక నల్లటి బ్లాక్ క్లాత్ మీద కనుక కొద్దిగా పాలు పిండి చూసినట్లయితే చిన్న చిన్న కుదుపులు అంటే విజిబుల్ ఐకి మనకి ఇలా చూసినప్పుడు మనకి పాలల్లో కనిపించే పైకి కనిపించకపోవచ్చు కానీ చిన్న చిన్నవి ఉండొచ్చు అనమాట.
అవి బ్లాక్ క్లాత్ మీద పిండినప్పుడు ఏమవుతుందంటే బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మీద ఈ వైట్ అన్నది చాలా క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. ఓకే మేడం, కాలర్ రెడీగా ఉన్నారు, మనం మాట్లాడదాం. హలో 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 హలో, నమస్కారం అండి, మీ పేరు? మా పేరు శివ అండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్? మహబూబ్ నగర్. ఓకే అండి, శివ గారు, నళిని గారు మనతో ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. మేడం, మాకు ఆవు దూడ ఉంది మేడం, సంవత్సరంన్నర దూడ. ఓకే. అయితే దానికి ప్రతి నెలకోసారి 2 నెలలకోసారి అది పొదుగాపులాగా అవుతుంది మేడం. 1.5 సంవత్సరం ఆవు దూడ అండి, గేదె దూడ? ఆవు దూడ. 1.5 అంటే క్రాస్ బ్రెడ్డా లేకపోతే నాటు ఆవునండి మేడం? అది సంకర జాత లేకపోతే నాటు ఆవ, దేశీ ఆవ? అంటే మన నార్మల్ గా సంకర జాతి ఏం కాదు మేడం, చిలక జాతే. ఓకే. పొదుగు వాచినట్లు అవుతుందంటారా మీరు? మేడం పొదుగాపులు అని అంటున్నారు మేడం వాళ్ళు. చిన్న దూడ అనేది. అంత చిన్న దూడికి పొదుగు వాపు వచ్చే అవకాశం లేదండి మామూలుగాను. మీరు అంటే నొప్పి ఉందా పట్టుకుంటే? పట్టుకుంటే నొప్పి ఉంది, అది చింతితే దాంట్లో అంటే పట్టుకుంటే నొప్పి చూపిస్తుంది మేడం అది. ఓకే, పట్టుకుంటే నొప్పి ఉందంటే మీరు డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి దానికి యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీస్ అట్లా ఇంజెక్షన్స్ వేయించండి, తగ్గుతుంది. అయితే చేయించినాం మేడం, ఇంతకుముందు ఫస్ట్ సారి అయినప్పుడు ఎంత వేయించినాం. ఏం చెప్పారు? మళ్ళీ అయింది మేడం. ఎన్ని రోజులు వేయించారు ఇంజెక్షన్స్? అదే 1.5 month అవుతుంది అలా. కాదండి, ఎన్ని రోజులు వేయించారు ఇంజెక్షన్స్? అట్లా వాళ్ళు అంటే అది ప్రాసెస్ లో ఉన్నప్పుడు వేసిండ్రు, తర్వాత మళ్ళీ ఒక ఇంజెక్షన్ వేసిండ్రు. ఒక్క ఇంజెక్షన్? అంటే క్యూర్ అయిన తర్వాత మళ్ళీ రాకుండా ఉండడం కొరకని ఒక ఇంజెక్షన్, అంటే పర్ఫెక్ట్ ఇంజెక్షన్ వేసిండ్రు. అయినా అది సెట్ అవ్వట్లేదు మేడం, మళ్ళీ వస్తుంది. మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఇంజెక్షన్ అంటే నేను అనేది ఫస్ట్ టైం మీరు ఇంజెక్షన్స్ ఎన్ని రోజులు వేయించారు అని అడుగుతున్నానండి. ఫస్ట్ టైం అది ఫస్ట్ టైం అది అట్లా ఉన్నప్పుడు నొప్పి తగ్గే వరకు వేసిండ్రు. నొప్పి తగ్గే వరకు వేసిన తర్వాత మళ్ళీ రాకుండా ఉండడం కొరకని ఫైనల్ గా ఒక ఇంజెక్షన్ వేసిండ్రు వాళ్ళు. ఫైనల్ అంటే నొప్పి తగ్గే వరకే కాకుండా ఇంకొక 2-3 days ఎక్స్ట్రా వేపించండి. ఇంకొక 2-3 days ఎక్స్ట్రా వేపించి చూడండి. ఏమని చెప్పారు డాక్టర్ గారు అసలు మీకు? అంత చిన్న దూడల్లో మామూలుగా పొదుగువాపు వచ్చే అవకాశం లేదు, మీకేమని చెప్పారు మరి డాక్టర్ గారు? కాల్ కట్ అయినట్లుంది మేడం. ఓకే ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి, దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించుకొని ఫోన్లో మాట్లాడండి. మీ పేరు సార్? చెప్పండి మేడం గారు, మాది ఆదిపూడి కారంచేడు మండలం మేడం గారు. మీ పేరండి? శ్యాంబాబు, గోగులముడి. శ్యాంబాబు గారు, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మా ఫోన్లో మాట్లాడండి. సరే మేడం గారు. చెప్పండి సార్, మీ ప్రశ్న ఏంటో అడగండి. మేడం గారు చెప్పండి. మా గేదెకి 4 రోజులకు ఒకసారి చేపుకుంటుంది మేడం గారు. 4 రోజులకు వస్తే చేపుకుంటుంది? 4 రోజులకు ఒకసారి చేపు వస్తుంది మేడం గారు. అంటే పశువు ఈనిందా? ఈని 2 నెలలు అవుతుంది మేడం గారు. ఓకే, ఎన్నో ఈత? మాది 3వ ఈత మేడం గారు. అంతకు ముందు ఈతలు ఎలా ఉంది? అందరం ఈత బాగానే ఉంది మేడం గారు. ఓకే, ఇప్పుడు ఈయన ఎన్ని రోజులైంది? ఈయన ఇప్పుడు 2వ నెల మేడం గారు. ఓకే, ఇప్పుడు పాల మొత్తం అంటే దిగుబడి ఏమన్నా తగ్గిందా? దిగుబడి చేపినప్పుడు తగ్గుతుంది మేడం గారు. చేపు వచ్చినప్పుడు దిగుబడి తగ్గుతుంది మేడం గారు. ఓకే, అలా కాదండి. ఇప్పుడు మీకు ఇదివరకు 5 లీటర్లు ఇచ్చే పాలు ఇప్పుడు 5 లీటర్ల పాలు ఇచ్చే పశువు ఇప్పుడు 4 లీటర్లు ఇవ్వడం అట్లా ఏమన్నా ఉందా అంటున్నా? నిజమే మేడం గారు, చేపినప్పుడు 1 లీటర్ తగ్గుతుంది మేడం గారు. మామూలుగా ఉన్నప్పుడు మామూలుగా 5 లీటర్లు ఇస్తుంది సార్ మేడం గారు. దూడ ఉంది కదా? దూడ ఉన్నది కదా? ఉంది మేడం గారు. మీ 4 రూముల్లోనే అలాగే ప్రాబ్లం ఉంది మీకు? అలాగే ఉంది మేడం గారు. సేమ్ అదే ఇంతకు ముందు చెప్పినట్టుగానే మీరు కొద్దిగా మసాజ్ చేసి చూడండి. ఆ రొమ్ముల్ని నిదానంగా ఏదన్నా వెన్న కానీ పూసి అట్లా మసాజ్ చేసి చూడండి. అప్పుడు ఈ హార్మోన్స్ అన్నవి కొద్దిగా బాగా రిలీజ్ అవుతాయి. అది కాదు మేడం గారు, మరి మామూలుగా చేపు వస్తుందండి, పాలు బాగానే వస్తున్నాయి మేడం గారు. మళ్ళీ చేపటం బాగుంటాం ఏమీ లేదు మేడం గారు. మరి ఇంకేంటండి? 4 రోజులకు ఒకసారి చేపుతుంది మేడం గారు.
2-3 రోజులు ఉంటుంది చేపు. త్రేన్పులా చేప వాళ్ళు చెప్తుంది 4 రోజులకు ఒకసారి సేపుకుంటుందంట మేడం. ఆ సేపుకున్నప్పుడు మాత్రం 1 లీటర్ పాలు తగ్గుతుంది అంట. ఓ దూడ తాకముందే చేపేసుకుంటుంది. అది మేడం గారు పాలు దూడని వదలక ముందే, అంటే ఒక్కోసారి పాలు లోపల బాగా ఎక్కువ ఉత్పత్తి అయిపోయినాయి అనుకోండి, అప్పుడేమవుతుందంటే ఈ దూడ వచ్చి దాన్ని స్టిమ్యులేట్ చేసే వరకు వెయిట్ చేయకుండా ముందే ఇచ్చేస్తుంది. ముందే పాలు అంటే చేపు వచ్చేసి అంటే వీఆర్ రెడీ అనే అదొక సిమ్టమ్ అనమాట. మీరు వెంటనే కొద్దిగా ఎక్కువ అంటే కొద్దిగా ముందే పాలు తీసేయండి. అంటే లోపల పాలు ఎక్కువ ఉత్పత్తి అయినప్పుడు కూడా అలా చేపు వచ్చేసే అవకాశం ఉంది. సో ముందుగా తీసేయండి కొద్దిగా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం, ఇందాక వ్యాధి లక్షణాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక నల్లటి గుడ్డ మీద పాలు పిండి చూసినట్లయితే ఆ కుదుపులు అవి కనిపించి మనం చూడడానికి లక్షణాలు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. ఇంకా లక్షణాలని ఇలా గుర్తించడం ఎలా మేడం అసలు? అంటే ఈ లక్షణాలు ఉంటే పొదుగువాపు వ్యాధి సోకింది అని తెలిసిపోతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు పైకి నార్మల్గా పాలు ఉన్నా కానీ లోపల ఉండే ఇన్ఫెక్షన్ గుర్తించడం ఎలా అంటే మాత్రం అది కొద్దిగా వెటనరీ హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ గారి సమక్షంలో డాక్టర్ గారే చేయాల్సి ఉంటుంది. అంటే ఈ CMT టెస్ట్ అని ఇట్లా కొన్ని సింపుల్ టెస్టే ఉన్నాయి. అవి చేసి చూస్తే కనుక మిల్క్ ఒక జెల్లాగా అవడము అట్లా తెలుస్తుంది. సో అట్లా చేయాలమ్మా. ఓకే మేడం, ఆ వ్యాధికి నివారణ ఏంటి మేడం? ఓకే మేడం, కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో చెప్పండి. నమస్కారం అండి, మీ పేరు? మా పేరు కనకరాజు అండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారండి? తూర్పుగోదావరి జిల్లా గొల్లవెల్లండి. మనతో మేడం ఉన్నారండి, మీ ప్రశ్న ఏంటో చెప్పండి. మాది ఒక రొమ్ము పాలు ఆగిపోయిందండి మేడం గారు. ఒక రొమ్ము పాలు ఆగిపోయిందండి, ట్రీట్మెంట్ చేస్తున్నాం ఆల్రెడీ. ఓకే, అది క్లియర్ అవ్వలేదండి. మాకు నరం లోన ఈనుపుల్ల సైజులో వాస్తు ఉండిపోయిందండి. ఇంక పాలు మొత్తం ఆగిపోయినాయండి 2 రోజుల నుంచి అండి. అంటే ఇది ఫస్ట్ టైం అండి రావడము, లేకపోతే అంతకు ముందు కూడా వచ్చిందా? అంటే మేము గేదెను కొన్నామండి, మొన్న రీసెంట్ గా కొన్నామండి దాన్ని. ఓకే, అది మాకు ఇది ఇప్పుడే మొన్న ఈనిందండి, దూడ చచ్చిపోయిందండి. అంటే ఒక్కోసారి మరి తగ్గకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఎందుకు కొన్నిట్లో తగ్గుతుంది, ఎందుకు కొన్నిట్లో తగ్గదు అంటే అందులో ఉన్న సూక్ష్మజీవిని బట్టి ఆ రెస్పాన్స్ అనేది ఉంటుందండి. ఒక్కోసారి కొద్దిగా తేలిక రకమైన సూక్ష్మజీవులు కనుక లోపలికి వెళ్ళి వ్యాధిని కలుగు చేస్తే ఇమ్మీడియట్గా మనకి రెస్పాన్స్ ఉంటుంది మందులు వాడినప్పుడు. కానీ ఒక్కోసారి కొన్ని టఫ్ ఆర్గానిజమ్స్ అని అంటాం, అంటే ఈ సూడోమోనాస్ లాంటివి ముఖ్యంగా కొన్ని ఉంటాయి అన్నమాట. అవి అంటే చికిత్సకు అంత త్వరగా లొంగని సూక్ష్మజీవులు కొన్ని ఉంటాయి. అవి లోపలికి వెళ్ళినప్పుడు ఒక్కోసారి రెస్పాన్స్ రాదు. అలా కాకుండా ఒక్కోసారి ఏమవుతుందంటే మనం వాడే యాంటీబయాటిక్ ఆ పర్టిక్యులర్ సూక్ష్మజీవికి సరిపడింది కాకపోవచ్చు, వేరే సూక్ష్మజీవికి సరిపడింది అయ్యి ఉండొచ్చు. సో ఇలా చాలా రకాలు అంటే చాలా థింగ్స్ ఉన్నాయండి అందులో. అందువల్ల ఈ వ్యాధికి అన్ని ఆవుల్లో అన్నిసార్లు ఒకే రకంగా రెస్పాన్స్ రావడం అనేది జరగదు. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పాలని కొద్దిగా ఎసెప్టిక్గా, అంటే ఎలాంటి ఇన్ఫెక్షన్ అలాంటిది లేకుండా కొద్దిగా చేతులు కడుక్కొని శుభ్రంగా, తర్వాత రొమ్ములు కూడా నీట్గా కడిగేసి ఒక స్టెరైల్ వైల్లోకి పాలు తీసి దాన్ని టెస్టింగ్కి పంపిస్తే, అంటే ఈ పర్టిక్యులర్ కేసులో ఎలాంటి మందు అయితే బాగా పనిచేస్తుంది అని మనకు రిజల్ట్ వస్తుంది అనమాట. అంటే అది ఒక 2 days పడుతుంది. అది యూజువల్లీ వెటనరీ హాస్పిటల్లో చేయడానికి అవకాశం లేకపోతే కనుక మనకి ఈ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ ఉంటాయి కదండి, మామూలు మనుషుల్లో ఈ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ అనేసి ఉంటాయి కదా, ఈ రక్తము ఈ పరీక్షలు చేసేవి, అక్కడికి కనుక మీరు వెళ్ళి ఇచ్చినట్లయితే, అంటే డాక్టర్ గారి చేత ఒక స్లిప్ రాయించుకొని అక్కడికి వెళ్ళి ఇచ్చినట్లయితే అక్కడ ఈ పర్టికులర్ యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్ అనేది చేస్తారు. దాంట్లో ఏమవుతుందంటే మీకు ఏ యాంటీబయాటిక్ అయితే ఈ ఇన్ఫెక్షన్ పనిచేస్తుంది అనే రిజల్ట్ వస్తుంది. ఆ తర్వాత ఆ యాంటీబయాటిక్ని కొద్దిగా ఎంత డోస్లో ఇవ్వాలో అంత డోసులోనూ అన్ని రోజులు ఇస్తే కనుక మీకు రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. అలా చేసి చూడాలి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం మేడం. పసిడి పంటలు పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో,
సంతోషాల రాకలు. ఎన్హెచ్ఎం ఉద్యానవన మిషన్. మా కోరిక మీ చిరునవ్వు. పసిడి పంటలో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మేడం కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం అండి. మీ పేరు చెప్పండి సార్. మా పేరు గణేష్ అండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారండి? పులివెందుల. ఓకే అండి, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. పులివెందుల. ఓకే, మీ ప్రశ్న ఏంటో అడగండి సార్. 3 లీటర్లు ఇచ్చే గేదె 1 లీటర్ ఇస్తుంది మేడం. 7 లీటర్లు ఇచ్చే గేదె 1 లీటర్ ఇస్తుంది మేడం. 3 లీటర్లు అండి? 3 లీటర్లు ఇచ్చేది 1 లీటర్. ఈయన ఎన్ని రోజులు అయిందండి? 3 నెలలు అయింది మేడం. 3 నెలలు అయింది. ఏ జాతి ఏమి? మామూలు జాతి అండి. ఎన్నో ఈత? రెండో ఈత. పాలు దిగుబడి తగ్గటానికి చాలా కారణాలు ఉంటాయండి. 3 నెలల తర్వాత పాల దిగుబడి తగ్గిందంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. అంటే దానికి మేత ఎలా ఇస్తున్నారు, లేకపోతే దానిలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే దాని పచ్చిగడ్డి అండి. ఓకే, పచ్చిగడ్డి. ఇంకేమిస్తారు? దానా లాంటిది పెడతారా? తౌడు. తర్వాత ఎండుగడ్డి. ఓకే, అంటే ఎప్పుడు ఇచ్చే మేతే మీరు ఇస్తూ ఉన్నారు. దాణా ఎంత పెడతారండి రోజుకి? రోజుకు ఒక తవ పెడతారు. అంటే దానికి లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందేమో చూయించండి. అంటే మేత ఎలా మేస్తుంది? మేత ఏం బాగా వేస్తుంది మేడం, నీళ్లు తాగుతుంది, మేత వేస్తుంది. పేడ ఎలా వేస్తుంది? అంటే పారటం ఏమైనా ఉందా, లేకపోతే బాగానే ఉందా? గట్టిగానే వేస్తుంది మేడం. అట్లయితే మీరు ఒకసారి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే వాడు యూరిన్ టెస్ట్ చేస్తే కూడా మీకు తెలిసిపోతుంది. అంటే దాంట్లో ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయంటే గ్లూకోజెస్ శాతం ఏమైనా తగ్గిందా, లేకపోతే కాల్షియం తగ్గిందా అట్లా చెప్తారు. లేకపోతే ఒకవేళ అలా టెస్ట్ చేసే సౌకర్యం లేకపోయినట్లయితే ఈ 2 కలిపి ఉన్న ఇంజెక్షన్స్ కొన్ని ఉంటాయి. సో అవసరాన్ని బట్టి అవి ఇచ్చి తర్వాత మీ మేత కూడా సరైన మోతాదులో ఇస్తే పాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది. అంటే సడన్గా తగ్గిందా పాలు, లేకపోతే గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చిందా? మేము పట్టుకొచ్చేటప్పుడు ఒక నెల 3 లీటర్లు మేడం. ఓ, మీరు పట్టుకొచ్చి ఎన్ని రోజులైంది? మీరు పట్టుకొచ్చి ఎన్ని రోజులైంది? మేము పట్టుకొచ్చి 2 నెలలు అయింది మేడం. అంటే అక్కడ వాళ్ళు ఇచ్చే మేత ఏమిస్తున్నారో మీరేం మేత ఇస్తున్నారో కూడా చూసుకోవాలంటే ఇట్లా ఆవు ప్లేస్ మారినప్పుడు దాని మేత, లేకపోతే దాన్ని చూసుకునే మనుషులు మారినప్పుడు కూడా కొద్దిగా అది పాల దిగుబడి మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో మీరు కనుక్కోండి అంతకుముందు వాళ్ళు ఏమి ఇచ్చారో ఏదో. అట్లానే దానికి ఏమి స్ట్రెస్ ఏమీ లేకుండా కొద్దిగా హ్యాపీగా ఉంచడం కూడా అవసరమే. వాటికే ముందులే వాటికి హ్యాపీనెస్ అవసరం అని చెప్పి మనం అనుకోవడానికి లేదు. మనుషుల్లాగే అనుకోవడానికి. శాతం కూడా తక్కువే వస్తుంది మేడం. ఏమండి? శాతం వెన్న శాతము తక్కువ వస్తుంది. అందుకే దానికి కొద్దిగా కేక్స్ అలాంటివి కూడా కేక్స్ అంటే మనం తినేదని కాదు, ఇవి ఉంటాయి కదా వేరుశనగ చెక్క అలాంటివి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఎండుగడ్డి కూడా పెట్టాలండి వెన్న శాతం పెరగాలంటే. సో మీరు అసలు ఫస్ట్ మీ దాణాలో కొన్ని మార్పులు చేసుకొని ఏమిస్తున్నాము, ఇంతకు ముందు వాళ్ళు ఏమిచ్చారు అలా కనుక్కొని దాన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు రాఘవ అండి, మాది కృష్ణా జిల్లా. ఓకే అండి, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. మా గేదె 3 నెలలు అయిందండి. ఓకే. అది దున్నపోతం కలిపాం మేడం. ఓకే. కలిపిన కాడి నుంచి చేలోకి వెళ్ళి వచ్చేటప్పుడు పాలు పొదుగు అంటే చేపుకొని వస్తుంది. ఇంటికి వచ్చేసరికి పాలు ఇవ్వట్లేదు నాన్న. ఇంటికి వచ్చేసరికి పాలు ఇవ్వడం లేదు. ఆ రొమ్ములు లావుగా ఉండడం అలా. పాలు చెడిపోతున్నాయా? పాలు చెడిపోతున్నాయా బానే ఉన్నాయా? పాలు బానే ఉన్నాయి మేడం. అంటే దున్నపోతుతో కలిసిన తర్వాత ఈ ప్రాబ్లం వస్తుంది మీకు? అవును మేడం.
కొద్ది రోజులు ఇంట్లోనే కట్టి పెట్టేసేయండి. దాని రొటీన్ మార్చకుండా, దాన్ని ఎక్సైట్ అవ్వకుండా అట్లంతా చూద్దాము. ఓకే మేడం, అది మేము ఏం చేయకున్నా కూడా మేము అది ఎదయ్యి హాస్పిటల్కి తీసుకెళ్ళినా లేకపోతే జొన్నపేట దగ్గరికి తీసుకెళ్ళినా ఎలా జరుగుతుంది, ఎందువల్ల కాదు? ఏమండి మీ ప్రశ్న క్లియర్గా లేదు కొద్దిగా. మేడం, ఇప్పుడు గేదె అదైనప్పుడు మనం హాస్పిటల్ తీసుకెళ్ళి కలుపుతాం కదా. అవును. కలిపినప్పుడు ఇలాగే జరిగింది చాలా సార్లు మా గేదెలకు ఇలాగే జరిగింది. అవి చేలు కావడం, చేలు నుంచి వచ్చేటప్పుడు చేరుకొని రావడం, ఇంటికి తన్నడం. ఇప్పుడు మీరు దున్నపోతో కలిసింది అని అంటున్నారు కదా, సో అప్పుడు ఏదన్నా దానికి ప్రాబ్లం వచ్చుండొచ్చు. సో అందుకోసం అని చెప్పి మీరు ఇంట్లోనే పెట్టి కొద్ది రోజులు దాన్ని జాగ్రత్తగా చూద్దాము. మేడం, ఇంకో ప్రశ్న. ఇప్పుడు దున్నపోతో కలిపాం కదా, తర్వాత అది అంటే కడుపు రాకపోతే కనుక మళ్ళీ ఇల్లు హాస్పిటల్లో కనిపిస్తాం కదా, మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి కల్పించాలా మేడం? తీసుకెళ్ళండి. అసలు మామూలుగా అందరూ చేసేది అదే కదా. ఎప్పుడైనా హాస్పిటల్ తీసుకెళ్ళి వేయించడమే బెటర్. ఎందుకంటే ఈ దున్నపోతులు వాటి హెల్త్ ఎలా ఉంటుందో తెలియదు. ఇట్లా వాటి నుంచి వచ్చే కొన్ని వ్యాధులు కూడా ఉంటాయి. సో కాబట్టి మీకు మంచిగా నీట్గా ఉండాలంటే హాస్పిటల్ తీసుకెళ్ళడమే మంచి పద్ధతి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం, మనం మాట్లాడుకుంటున్నాం ఈ వ్యాధి నివారణ ఎలా చేయాలి మేడం? పొదుగువాపు వ్యాధి నివారణ ఎలా చేయాలంటారు? పొదుగువాపు వ్యాధి నివారణ అనేది ఎక్కువ అది చాలా వరకు మన చేతుల్లో ఉందని, చాలా వరకు అంటే పూర్తిగా అని కాదు, చాలా వరకు అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఈ శుభ్రత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పొదుగువాపు వ్యాధి రాకుండా చూడాలి అంటే ఈ శుభ్రత అనేది విధిగా పాటించాలి. శుభ్రత ఎక్కడ ఎన్ని చోట్ల అంటే పశువుల పాకలో శుభ్రం ఉండాలి, పశువు శుభ్రంగా ఉండాలి, పశువుని హ్యాండిల్ చేసేవాళ్ళు, పాలు పితికేవాళ్ళు శుభ్రంగా ఉండాలి. సో ఇన్ని లెవెల్స్లో ఈ శుభ్రత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అసలు ఫస్ట్ పశువుల పాక శుభ్రంగా లేదనుకోండి, కింద రొచ్చుగా బురదగా దాని యూరిన్ డంగ్ అంతా అట్లాగే ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ సూక్ష్మజీవులు ఇంకా ఎక్కువ బాగా వృద్ధి చెందుతూ ఉంటాయి అన్నమాట. ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపించడానికి అవకాశం వ్యాధి ఎక్కువగా. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో మేడం, నమస్కారం అండి, మీ పేరు? రామకృష్ణ. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారండి? వరంగల్. మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. మేడం, నా పేరు రామకృష్ణ మేడం. ఓకే అండి. అయితే మా భార్య అయితే పొదుగువాపు వచ్చింది. ఓకే. ట్రీట్మెంట్ చేయించాం. ఓకే. ఇప్పుడు నార్మల్ ఉంది కానీ పాలు తోడితే పెరుగు. ఏమండి, ట్రీట్మెంట్ చేయించారు? అయిపోయింది. ఓకే. పాలు తోడితే పెరుగు అంతా బంక బంక అవుతుంది మేడం. బంక అదేనండి, ఇంతకు ముందు చెప్పినట్టుగానే బంకగా వస్తుంది అంటే దాని లోపల ఇంకా ఇన్ఫెక్షన్ ఉంది అని అర్థం అండి. అలాగే పాలు కూడా నురుగు రావడం లేదు. ఏమండి? పాలు కూడా పిండి అంటే నురుగు రావడం లేదు మేడం. పాలు అంటే నురుగు రావడం లేదు. పాలు పిండుతా ఉంటే నురగ రావడం లేదు. అవును మేడం. అదేనండి నేను అనేది, పాలు పైకి చూడటానికి నార్మల్గా ఉన్నా కానీ లోపల ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది. అందుకే మీకు పాలు సరిగ్గా తోడుకోకుండా అలా అవుతుంది. సో కాబట్టి దానికి పూర్తిగా వ్యాధి పూర్తిగా తగ్గే వరకు దానికి యాంటీబయాటిక్స్ అనేవి ఇప్పించాలి. లాస్ట్ టైం నా ట్రీట్మెంట్ మళ్ళీ ఇప్పించాలి. ఎన్ని రోజులు ఇప్పించారు లాస్ట్ టైం ఇంజెక్షన్స్? 3 times సరిపోదండి. 3 times అన్నది సరిపోదు. 5 నుంచి 7 రోజులు ఇప్పించాల్సి ఉంటుంది వ్యాధి తీవ్రతను అనుసరించి. మొన్న కూడా అర్థం కాలేదండి. మొన్న కూడా ఇంజెక్షన్ వేయించి అంటే అట్లా ఒకరోజు వేయించి మధ్యలో నిలిపేయడం అలా చేయకూడదండి. వర్సనే అట్ ఏ స్ట్రెచ్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ అని అంటాము. 5 నుంచి 7 రోజులు స్టాప్ చేయకుండా యాంటీబయాటిక్ని సరైన మోతాదులో సరైన కాలం ఇవ్వాలండి. మీరు అలా ఇప్పించి చూడండి. ఓకే అండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం, మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ ఇట్లా రొచ్చుగా ఉండడం వల్ల కూడా సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటే పొదుగువాపు వ్యాధి వ్యాపించే అవకాశం ఉంది. సో కాబట్టి పశువుల పాక అనేది చాలా శుభ్రమై ఇన్ ద సెన్స్ డ్రైగా పెట్టుకోవాలండి. ఎప్పటికప్పుడు ఆ పేడని మూత్రాన్ని తీసేయడం అలా చేయాలి. అంటే ప్రతి దాన్ని 24 గంటలు కనిపెట్టుకొని ఉండలేని పక్షంలో మనం ఏం చేయాలంటే అట్లీస్ట్ అడుగున ఈ గడ్డిని పలుచగా పరచాలండి. అంటే దాన్ని బెడ్డింగ్ అని అంటాం. అంటే
మన కంట్రీలో బహుశా పశువులకి బెడ్డింగ్ అంటే రైతులు దాన్ని అంతగా రిసీవ్ చేసుకోకపోవచ్చు, దాన్ని అది వాళ్ళకి అంత కొద్దిగా హాస్యాస్పదంగా అనిపించవచ్చు. కానీ ఈ పశువులకి బెడ్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే బెడ్డింగ్ ఇన్ ద సెన్స్ మనం ఈ ఈ మేతనే దాని పలచగా లేకపోతే ఒక మోతాదులో దాన్ని వేసేస్తే ఏమవుతుందంటే అట్లీస్ట్ అది కింద పడుకున్నప్పుడు దాని చన్నులు ఈ రొమ్ములు అన్నవి ఈ మట్టికి తగలకుండా ఉంటే కనుక అప్పుడు ఈ సూక్ష్మజీవులు అనేవి లోపలికి పోకుండా ఉండే అవకాశం ఉంది. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత పశువుని కూడా శుభ్రంగా కడగాలి, ముఖ్యంగా ఈనిన తర్వాత. లేకపోతే ఒకవేళ దానికి ఏదైనా డయేరియా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, లేకపోతే మామూలుగా కూడా పశువుని రోజు శుభ్రంగా కడగాలండి వెనక. ఓకే మేడం, కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు అండి, రుంపుచర్లండి. ఓకే అండి, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. మేడం నమస్కారం. మేడం నమస్కారం అండి. మాది తొలి చులు పడ్డండి. ఓకే. 4 నెలల చూడప్పుడు ఒకసారి వేసకపోయిందండి. 4 నెలల పోయిందండి. ఓకే. మళ్ళా చూడు కట్టించామండి. ఓకే. ఇప్పుడు 7వ నెల చూడండి. ఓకే. ఇప్పుడు బాగా పొదుక్కు బాగా నీరు వచ్చింది మేడం. ఓకే. యాంటీబయాటిక్స్ చేశారు ఒక 5 days. ఓకే. అయినా అది ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అంటే యూజువల్లీ ఏంటండి, యూజువల్లీ 7 నెలలకే వాపు రావడం అనేది కొద్దిగా అరుదుగానే జరుగుతుంది. యూజువల్లీ ఈనడానికి ముందే ఈ వాపు రావడం అనేది కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. అంటే ఈ వాపు ఏంటంటే మేడం, చెప్పండి, దానికి ఏదో పీటీ పోర్ట్ అనే ఇంజక్షన్ 5వ నెల నుంచి 7వ నెల వచ్చేసరికి 3 సార్లు చేశారండి చేకలేస్తుంటే. ఏమి ఇంజక్షన్ అండి? పీటీ పోర్ట్. ఓకే. పీటీ పోర్ట్. ఇంకా 7వ నెల మధ్య నుంచి 8వ నెల, ఇప్పుడు 8వ నెల జరుగుతుందండి. పొదుగు బాగా నీరు వచ్చిందండి. ఎంత వచ్చింది అంటే బర్రెకి నుంచి పొదుగు వచ్చేసిందండి. ఓకే. అంత నీరు వచ్చిందండి. అంటే మామూలుగా మా వెటర్నరీ హాస్పిటల్లో చూశారండి, యాంటీబయాటిక్స్ ఇచ్చారు, ఏదో డివార్మింగ్ అది చేసాము, కానీ అది ఎలాంటి రెస్పాన్స్ రాలేదండి. మీరు ఆ వాపుని ఒత్తి చూసినప్పుడు గుంటలాగా పడుతుందండి? అంటే పిట్టింగ్ ఆన్ ప్రెషర్ అని అంటాము, అట్లా గుంటలాగే ఏమైనా పడుతుందా, లేకుండా టెన్స్గా అట్లాగే ఉందా? అట్లాగే ఉంటుందండి. అట్లా ఇట్లా నొక్కి చూసారా అండి మీరు? నొక్కి చూసామండి. నొప్పి ఉందా? అది అంటే మామూలుగా అట్లా ఒళ్ళు గడిగేటప్పుడు అది రుద్దుతుంటే ఏమీ అందండి. ఇదిగా అన్నప్పుడు సక్కలగిలాలా ఎగురుతుంటది అది. అంటే ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఇచ్చారన్నారు, యాంటీబయాటిక్స్ కన్నా అది ఒక్కోసారి లోపల నీరు చేరడం వల్ల కూడా ఈ పొదుగు వాచినట్లు కనిపించే అవకాశం ఉందండి. అది పొదుగు వాపు కాదు, కానీ నీరు చేరడం వల్ల అలా అవుతుంది. సో ఒకవేళ అదేమో చూడండి, ఒకవేళ నీరు చేరడం వల్ల వచ్చిన వాపు అయితే అంటే బాగా వచ్చిందండి. ఇంకా ఏనటానికి ఇంకా 2 నెలల 15 రోజులు టైం ఉంది. ఇప్పటికే బాగా దాని మోకాళ్ళు కిందకి అట్లా దిగిపోయిందండి. ఓకే. అంటే ప్రాబ్లం ఒక్కోసారి ఈ పొదుగుని పైకి పెట్టి పట్టుకొని ఉంచడానికి కొన్ని లిగమెంట్స్ అనేవి ఉంటాయండి. ఆ లిగమెంట్స్ దెబ్బతిన్నప్పుడు కూడా పొదుగు కిందకి జారిపోతుంది, ఇట్లా పెద్దగా అయినట్టుగా కనిపిస్తుంది. ఒకవేళ ఆ ప్రాబ్లం ఏదన్నా ఉండుండొచ్చేమో, అది కూడా అది డాక్టర్ గారు చూసి చెప్పాలి. ఒకవేళ లిగమెంట్ ప్రాబ్లం ఏదైనా ఉందా అనేసి. అది కాదు అన్నప్పుడు మీరు యాంటీబయాటిక్స్ ఆల్రెడీ ఇచ్చేసాము అంటున్నారు కాబట్టి, ఒకవేళ లోపల నీరు చేరి ఇలా లావుగా కనిపించే అవకాశం ఉంది, అంటే దాన్ని మనం అడ్డరేడిమా అనేసి అంటాము. అంటే ఆ నీరు మాత్రం బయటకు వెళ్ళడానికి ఇంజెక్షన్స్ ఉంటాయండి. సో వాటిని ఇప్పించాలి. ఆ తర్వాత మీరు దాణాల్లో ఉప్పు శాతాన్ని తగ్గించాలి. ఉప్పు ఎక్కువైనప్పుడు కూడా ఇప్పుడు మనుషులలాగే నీరు పట్టేస్తుంది అనమాట. ప్రత్యేకంగా దాణా ఏం పెట్టలేదండి దానికి ఇంతవరకు. అంటే మామూలుగా మరి అంతవరకే. అంటే ప్రెగ్నెంట్ అంటున్నారు, 7 months అంటే మరి దాణా కూడా పెట్టాలి కదండి మామూలుగా. అంటే ఏదో కొంచెం తౌడేస్తామండి, అంతగా తప్పితే ప్రత్యేకంగా దాణా ఏం పెట్టలేదండి దానికి. ఓకే. ఉప్పు ఏమన్నా కలుపుతారా నీళ్ళల్లో ఒక్కోసారి? లేదండి. ఓకే. అంటే పచ్చి మేత ఎక్కడిది వేస్తారు? పచ్చి మేత మేమే తయారు పెంచుకుంటామండి. కాకపోతే పచ్చి మేతకి యూరియా ఎక్కువ వాడతామండి. అదే పచ్చి మేతలో ఎక్కువ ఈ ఫర్టిలైజర్స్ వాడినా కూడా ఇట్లా నీరు లోపల చేరుకునే అవకాశం ఉంటుంది. అందుకని పచ్చి మేతకు కూడా ఎక్కువగా ఈ
యూరియా లేకపోతే ఎన్పికే ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అవి ఎక్కువ వేయొద్దండి. అవి ఎక్కువ వేసినప్పుడు ఈ మేతలో అవన్నీ ఎక్కువగా చేరిపోయి దానివల్ల కూడా ఇలా వచ్చే ప్రాబ్లం ఉంటుంది. సో మీరు మేత మార్చి చూడండి, వేరే మేత. సరేనండి. ఇంకో ప్రశ్న మేడం. చెప్పండి మేడం. చెప్పండి. మా గేదె ఈని 4 నెలలండి. ఓకే. ఎక్కువగా 4 సేర్లు అవుతున్నాయండి. 4 సేర్లు అంటే అదే చేపు వస్తుందండి ముందే. అది 4 నెలలు అయింది. ఎన్నో అవుతండి? 2వ అవుతండి. పాలు ఎన్ని ఇస్తుంది? పాలు 5 లీటర్లు ఇచ్చిందండి. అంటే అదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక లోపల పాల ఉత్పత్తి ఎక్కువ అయితే కూడా ఆ దూడ వచ్చి తాగి దాన్ని స్టిమ్యులేట్ చేసేటంత టైం ఉండకుండా ముందే వచ్చే అవకాశం ఉంది. దాన్ని కొద్దిగా ముందు పిండి చూడండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 హలో, నమస్కారం అండి, మీ పేరు? మా పేరు మణికంఠ అండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారండి? రామసింగవరం. ఓకే అండి, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. చెప్పండి మణికంఠ గారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. గేదె పారేస్తుందండి, పాలు చేపేస్తుందని. గేదె గేదె మణికంఠ గారు, మీ ప్రశ్న ఏంటో క్లియర్ గా అడగండి. గేదె పారుతుందండి, పేడ పారుతూ ఉంది. అవునండి. పారటానికి చాలా కారణాలు ఉంటాయండి. అది మేత ఏమన్నా మార్చినప్పుడు, సడన్గా మేత మార్చినప్పుడు పారే అవకాశం ఉంది, లేదా కొత్తగా దాణా పెట్టినప్పుడు పారే అవకాశం ఉంది, లేదా లోపల పాలు పారుతుందని అన్నారు కదా. ఏంటండి? పాలు అది గేదె పారుతుంది, అదే కదా మీ ప్రాబ్లము? పాలు కూడా చేపేస్తుందండి. ఫస్ట్ పారే ప్రాబ్లం చూద్దాము, తర్వాత ఆ ప్రాబ్లం చూద్దామండి. ఈ పారడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పాను కదా, మేత మార్చడం ఒకటి, సడన్గా మార్చడము, లేకపోతే ఆ మేత సరిపడనప్పుడు, ఆ తర్వాత ఈ లోపల పురుగులు ఉన్నప్పుడు, ఇట్లా రకరకాల కారణాల వల్ల ఈ పారటం అనేది జరుగుతుంది. మీరు డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే మరి అది ఏ కారణం వల్ల పారుతుంది అన్నది చూసి దానికి తగ్గ మందిస్తారు. అది ఒకటి. తర్వాత ఇంకో ప్రాబ్లం ఏమన్నారు? సేపుతుందండి, అదేనండి. దానికి ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టుగానే సేమ్ పాల ఉత్పత్తి ఎక్కువైపోతే కూడా అట్లా వచ్చే అవకాశం ఉంది. మీరు ముందే తీసి చూడండి. పాలు ఉత్పత్తి ఎక్కువ 3 లీటర్లు ఇద్దండి అంతేనండి. అంటే అది ఇచ్చే పాలు 3 లీటర్లే అయినా కానీ ఆ టైం అండి, టైం అన్నది ఇంపార్టెంట్. దాని శక్తి 3 అయ్యి ఉండొచ్చు. అంటే జీన్స్ని బట్టి కూడా పాల ఉత్పత్తి ఎంత ఉంటుంది అన్నది డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి మీరు ఇంకా కొద్దిగా ముందే తీసేయండి. దాని కెపాసిటీ అంతే అయి ఉండొచ్చు, కానీ టైం అన్నది కూడా ఇంపార్టెంటే. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం మనం నివారణ, ఈ పొదుగువాపు వ్యాధి నివారణ గురించి మాట్లాడుకుంటున్నాం, కొంచెం క్లుప్తంగా చెప్పండి మేడం. సమయం. ఈ శుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత పాలు తీసిన తర్వాత వెంటనే ఏమవుతుందంటే ఈ రంధ్రం అనేది, పాలు వచ్చే రంధ్రం అనేది ఒక అరగంట వరకు తెరుచుకొనే ఉంటుంది. అది వెంటనే మూసుకొని పోదు. అందువల్ల అప్పుడు ఏమవుతుందంటే అది కనుక ఇమీడియట్గా కింద పడుకుంటే బయట నుంచి సూక్ష్మజీవులు లోపలికి పోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. అందుకని మనం ఏం చేయాలంటే పాలు పిండటం అయిపోయిన తర్వాత పశువు కింద పడుకోకుండా మనం చూడాలి. పశువు కింద పడుకోకుండా ఎలా చూడాలంటే, పాలు పిండడం అయిపోయే స్టేజ్లో మనం కనుక దానికి దాణా లేకపోతే మేత పెడితే అప్పుడు పశువు ఈ మేత తినడంలో నిమగ్నమై ఉంటుంది కాబట్టి అది ఇమీడియట్గా కింద పడుకోదన్నమాట. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత పాలు పిండిన తర్వాత కూడా కొన్ని యాంటీసెప్టిక్ లోషన్స్ అనేవి ఉంటాయి, అయోడిన్ లోషన్స్ అట్లాగూ. వాటిని నీళ్ళల్లో కలిపేసుకొని ఈ చను చివరల్ని అందుట్లో ముంచాలన్నమాట. సో అట్లా చేసినప్పుడు కూడా ఈ లోపలికి సూక్ష్మజీవులు పోకుండా ఉంటాయి. ఆ తర్వాత ఈ చన్నులకి లేకపోతే పొదుగుకి ఏమన్నా గాయాలైనప్పుడు ఇమ్మీడియట్గా వాటికి ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఎందుకంటే ఈ సూక్ష్మజీవులు అనేవి ఎప్పుడు కానీ ఈ టీట్ ఆరిఫైస్ అంటాం, అంటే చను రంధ్రంలో నుంచి కానీ లేకపోతే పొదుగు మీద అయిన గాయాల ద్వారా కానీ లోపలికి పోతుంది. సో అందుకోసం అని చెప్పి మనం చను రంధ్రం మూసిపోయేటంత వరకు అది కింద పడుకోకుండా చూడటం ఒకటి. ఆ తర్వాత ఈ గాయాలు కాకుండా చూసుకోవాలి అసలు ఫస్ట్. అంటే ఈ ముళ్ళ కంచులు అవి అదొకటి. తర్వాత పాలు పిండే వాళ్ళ చేతులు కూడా శుభ్రంగా ఉండాలి, గోళ్ళు లేకుండా ఉండాలి.
ఆ తర్వాత పాలు పిండే విధానం కూడా ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత ఇట్లా చన్నుని ఇలా పట్టుకొని మనం కిందకి లాగామనుకోండి, అప్పుడు ఈ కండరాలు అనేవి దెబ్బతింటాయి. అలా కాకుండా టీట్ మొత్తాన్ని మన చేతిలోకి తీసుకొని నిదానంగా సున్నితంగా పాలు పిండాలి. సో అదొకటి ఇంపార్టెంట్. పొదుగుకి గాయాలు కాకుండా చూడటం ఒకటి. ఆ తర్వాత గాయాలైతే కనుక వాటిని ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వడం ఒకటి. సో ఈ జాగ్రత్తలు కొన్ని. ఆ తర్వాత ఇన్ని చేసినా కానీ ఒకవేళ పశువుకి పొదుగువాపు వ్యాధి వచ్చింది అనుకోండి, అప్పుడు కనీసం ఈ పొదుగువాపు వ్యాధి సోకిన పశువుకి లాస్ట్లో పిండాలి. పశువులో ముఖ్యంగా పొదుగువాపు వ్యాధి సోకిన చన్ను నుంచి పాలు లాస్ట్లో పిండాలి. ఈ పాలు పిండిన తర్వాత మళ్ళీ ఇదే చేతులతో కడుక్కోకుండా మిగిలిన రొమ్ములు పట్టుకొని పిండితే వాటి రంధ్రాల ద్వారా మళ్ళీ ఇన్ఫెక్షన్ పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదొకటి. ఆ తర్వాత ఇమ్మీడియట్గా అశ్రద్ధ చేయకుండా ఇమ్మీడియట్గా వాటికి ట్రీట్మెంట్ ఇప్పించాలి. అసలు పొదుగువాపు లక్షణాలు పైకి బాగా నీట్గా కనిపించకుండానే ముందుగా అంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఈ బ్లాక్ క్లాత్ మీద కనుక పిండి చూస్తే, అంటే వ్యాధిని అతి తొలి దశలో గుర్తించడం అన్నమాట. వ్యాధిని అతి తొలి దశలో గుర్తించి దానికి ట్రీట్మెంట్ ఇప్పించగలిగితే చాలా మంచిది. తర్వాత ఈ ట్రీట్మెంట్ ఇప్పించడంలో కూడా ఇక్కడ మన మెయిన్ ప్రాబ్లం ఏమంటే, ఈ గ్రామీణ ప్రాంతాల్లో అన్ని చోట్ల పశు వైద్య వెటనరీ హాస్పిటల్స్, వెటనరీ డాక్టర్స్ అందుబాటులో ఉండకపోవచ్చు. అప్పుడు వాళ్ళు యూజువల్లీ కంపౌండర్స్ మీదో లేకపోతే వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే దానికి సఫిషియంట్ డోసు ఇవ్వకపోలేకపోవడం కానీ, లేదా సఫిషియంట్ టైం, అంటే ఇప్పుడు ఇందాక వాళ్ళు ఎవరో చెప్పారు 3 days ఇంజెక్షన్స్ ఇప్పించాము అని. 3 days సరిపోదండి. యూజువల్లీ 5 to 7 days, అంటే పాలు నార్మల్గా అయిన తర్వాత కూడా ఇంకా కనీసం ఒక 2-3 రోజులు దానికి ఇంజెక్షన్ ఇప్పించాలి. ఓకే మేడం, ఇలాంటివన్నీ తీసుకున్నట్లయితే పొదుగువాపు వ్యాధి నుండి నివారణ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా వరకు. ఓకే మేడం, పాడి పశువుల్లో పొదుగువాపు వ్యాధి నివారణ అనే అంశంపై మా రైతు సోదరులు అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. ధన్యవాదాలు మేడం. పసిడి పంటలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో ఇంతటితో సమాప్తం. నమస్కారం.